పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన అస్వస్థత పాలయ్యారు. అన్నమయ్య జిల్లా సబ్ జైలు నుంచి పోసానిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలున్నట్లు వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను కడపకు తరలించే అవకాశం ఉంది. రాజంపేటలో వైద్య పరీక్షల అనంతరం మరికొన్ని వైద్య పరీక్షల కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాలంటరీగా నాకు కొన్ని టెస్టులు చేయండి అని అడిగారు. మేము కొన్ని టెస్టులు చేసాం. ఇక్కడ చేసినంత వరకు నార్మల్ గానే ఉన్నాయి. ఇంకా కొన్ని టెస్టులు చేయడం కోసం కడప రిమ్స్ కి అక్కడ ఆ టెస్టులు చూసిన తర్వాత అన్ని నార్మల్ గానే ఉంటే మళ్ళీ సార్ బ్యాక్ వచ్చారు. సార్ ఈసీజీ లో వేరియేషన్స్ ఉన్నాయన్నారు సార్. ఎవరు చెప్పారు మీకు? సార్ చెప్తున్నారు కదా సార్. నేనేం చెప్పలేదు కదా. పోసాని కృష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైద్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? పోసాని కృష్ణమురళి కూడా ఏదైతే తన నివాసంలో పోలీసుల అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఎంట్రీ వరకు కూడా దాదాపు గంటల వ్యవధి నుంచి కూడా ఆయన తీవ్రంగా తినకపోవడం, తర్వాత నీరసించిపోవడంతో పాటు ప్రస్తుతం ఆయనకు నిన్న ఉదయం నుంచి కూడా విరోచనాలు అయినట్లు ప్రస్తుతం సబ్ జైల్లో డాక్టర్లు కూడా చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన మార్నింగ్ విజిట్ లో రిపోర్ట్ కు వెళ్ళినప్పుడు కూడా ప్రస్తుతం వైద్యులను పోసాని కూడా తనకు నార్మల్ చెకప్లు చేయాలని కూడా కోరడం జరిగిందని చెప్పి ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం సాధారణ వైద్య టెస్టుల కోసం కూడా ప్రస్తుతం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాము. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి రిపోర్ట్ లో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. దాంతో ఆయన కొంచెం మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం కడప రిమ్స్ కు రెఫర్ చేయాలా కార్డియాలజిస్ట్ డిపార్ట్మెంట్ కి అని చెప్పి ఆయన కోరడంతో ప్రస్తుతం ఆయన కోరిక మేరకు కూడా ప్రస్తుతం కడప రిమ్స్ కు రెఫర్ చేస్తాం. మరికొన్ని రిపోర్ట్లు కూడా ఈసీజీలో కొన్ని వ్యత్యాసాలు కూడా గుర్తించామని చెప్పి ప్రస్తుతం డాక్టర్ వికాస్ కూడా తెలిపారు మీడియా ముఖంగా. అయితే తీవ్ర విరోచనాలు, దాంతో పాటు నిద్ర లేని, తర్వాత ఆహారం తీసుకోపోవడం వల్లనే ప్రస్తుతం ఆయనకు కొంత వైద్యం కూడా ఎక్కియాల్సి వచ్చిందని చెప్పి ప్రస్తుతం డాక్టర్లు చెప్తున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఉదయం నుంచి కూడా ఆయన పూర్తిగా కూడా అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు మరోలా చెప్తున్నారని చెప్పి ప్రస్తుతం వైసీపీ శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ప్రశ్నలు సంధిస్తుండడం కొంచెం ఆసక్తిగా మారింది చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఏదైతే ఇంకా చేరుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం కడప రిమ్స్కు చేరుకున్న తర్వాత వైద్యులు ఏం చెప్తారనేది కూడా ప్రస్తుతం ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. అయితే గంటల వ్యవధి కూడా ఆయన ఆహారం తీసుకోపోవడంతో పాటు ఏకదాటిగా ఏదైతే విచారణ గానీ లేదంటే పూర్తిగా సబ్ జైలు చేరుకునేంత వరకు కూడా దాదాపు 30 నుంచి 32 గంటల పాటు కూడా తీవ్రంగా నిద్రలేమితో ఆయన కొంత అనారోగ్యం చెడిందని చెప్పి ప్రస్తుతం వైద్యులు కూడా తెలుపుతున్నారు. ప్రస్తుతం అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించిన వైద్యుల అప్డేట్ మాత్రం ప్రస్తుతం కడప రిమ్స్ కు చేరుకుంది. ఆయన పూర్తిగా వైద్యుల ఏం టెస్టుల అనంతరం కూడా డాక్టర్లు తెలపాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.